అందరికి నమస్కారం. నేను మీ మండే మాస్టర్ని. ఈరోజు నేను మీకు సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులకు సంబంధించినటువంటి లెసన్లో ఏమేమి అంశాలు ఉంటాయి, మనం ఏమేమి చదువుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఓకేనా? మరి ఈరోజు మీరు గత వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అనే నోట్స్ రాసుకున్నారుగా. అంటే గత వీడియోలో మనం అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చెప్పుకున్నాం, విద్యా ప్రమాణాల గురించి చెప్పుకున్నాం, లక్ష్యాల గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా లక్ష్యాల గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతుల గురించి చెప్పుకుందాం అన్నమాట. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు మీ అందరూ కూడా హెడ్డింగ్ పెట్టుకోండి. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు. సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు. ఓకే. టీచింగ్ మెథడ్స్, సోషల్ స్టడీస్ టీచింగ్ మెథడ్స్, సోషల్ స్టడీస్ టీచింగ్ మెథడ్స్. సో ఆల్ ఆఫ్ యూ కీప్ ద హెడ్డింగ్. అంటే మనకి దీంట్లో ఇచ్చేదాన్ని బట్టి దీని ప్రకారం మనం చెప్పుకోవచ్చు అనమాట. అసలు సాంఘిక శాస్త్రం అంటే సోషల్, బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్. అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన సబ్జెక్ట్ని పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎటువంటి పద్ధతులు వాడాలి అనే దాని మీదే మనకి లెసన్ అంతా కూడా ఉంటుందన్నమాట. కంపల్సరీగా ఈ లెసన్లో నుంచి మనకి 1 నుంచి 2 బిట్లు అయితే కంపల్సరీ ఇవ్వడం అనేది అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ లెసన్ చాలా లెందీగా ఉంటుంది. నేను దీంట్లో బ్రీఫ్ మొత్తం ఫస్ట్ వీడియోలో ఇస్తాను. సెకండ్ వీడియోలో నుంచి ఒక్కొక్క టాపిక్ వైజ్గా దీంట్లో 2-3 వీడియోస్లో ఈ లెసన్ని ఫినిష్ చేస్తాను. ఓకేనా? సరే, మరి ఈ లెసన్లోకి వెళ్ళడానికి ముందు మనం ఒక 3 అంశాల గురించి అయితే వివరణ మీకు ఇవ్వాలి. ఒకటి ఏంటంటే ఉపగమం. ఇంగ్లీష్లో అప్రోచ్ అంటే ఏంటో మనకి ఫస్ట్ తెలియాలి. అప్రోచ్ తర్వాత మనకి మెథడ్, దాన్ని మనం పద్ధతి అంటాం. ఏమంటాం? పద్ధతి. ఆ పద్ధతి గురించి మనకేంటో తెలియాలి. దాని ఇంగ్లీష్లో మెథడ్. తర్వాత మనకు కావాల్సింది వ్యూహము. ఏంటి? వ్యూహము. ఓకే, కింద రాస్తా. వ్యూహము. దీన్నే మనం వ్యూహము, లేదా దీన్ని మనం ఇంకో మాట ఏమంటే మెలకువలు. ఓకే. దీన్ని మన ఇంగ్లీష్లో టెక్నిక్ అంటాం. ఓకే. ఈ 3 గురించి మనకి మీనింగ్ అర్థమైతేనే మనకి లెసన్ మొత్తం మీకు పూర్తిగా అసలు సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతి అంటే ఏంటో మీకు అర్థమవుతుందంట. చూడండి, అసలు ఉపగమం అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని ఎలా ఆచరించడం, దాన్ని నిర్వహించడం. ఒక పనిని ఆచరించడం, ఆ పనిని నిర్వహించడం. 2 మాటలు గుర్తుపెట్టుకోండి: ఆచరించడం, నిర్వహించడం. ఉదాహరణకి మనం ఒక పిల్లవాడికి ఒక పాఠాన్ని చెప్పడం అనేది మనం ఇక్కడ ఆచరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మనం క్లాస్లోకి వెళ్ళిన తర్వాత, తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? పిల్లవాడికి ఈరోజు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక పాఠాన్ని పిల్లవాడికి చెప్పాలని నిర్ణయించుకుంటాము, ఆచరిద్దాం అనుకుంటాం. అర్థమైందా? ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అదే మనం దీన్ని అప్రోచ్ అంటాం. ఏమంటాం? అప్రోచ్ అంటాం. దాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే అప్రోచ్ అంటే ధోరణి. ఇంకో మాట కూడా దీంట్లో వాడచ్చు, ధోరణి. పిల్లవాడికి పాఠం చెప్పాలనేటువంటి ధోరణి. అర్థమైందా? ఇప్పుడు పాఠం చెప్పాలని వెళ్తున్నాం,
అదే నోట్స్ కరెక్షన్ చేసుకోవాలంటే అదొక ఇంకో అప్రోచ్ అయ్యింది. పాఠం చెప్పడం అనేది అదొక అప్రోచ్ అయ్యింది. అర్థమైందా? అంటే మనం ఒక ఆలోచన పెట్టుకొని ఒక పాఠం చెప్పాలని ఆలోచనతో పెట్టుకుని వెళ్తామే, దాన్నే అప్రోచ్ అంటాం అన్నమాట. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. మరి పద్ధతి అంటే ఏంటి? ముందుగానే మనం కొన్ని గమ్యాలు నిర్ణయించుకుంటాం. ఉదాహరణకి టెక్స్ట్ బుక్ వెనకాల మనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ని పిల్లవాడికి మనం నేర్పించాలంటే మనం కొన్ని పద్ధతులు, కొన్ని స్టెప్స్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఆ పద్ధతులను ఏమంటామంటే అదైనా వాటిని మెథడ్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ముందుగా నిర్ణయించుకున్న అర్థమైందా? ముందుగా నిర్ణయించిన గమ్యాలు. నేను చెప్పుకున్నాను గమ్యాలు అంటే ఏంటంటే గమ్యాలు చేరడానికి మరియు అభ్యాసన ఫలితాలు సాధించడానికి అభ్యాసన ఫలితాలను సాధించడానికి గల మార్గాలే పద్ధతులు. అంటే ముందుగానే మనం కొన్ని నిర్ణయించుకుంటాం గమ్యాలని. అంటే ఈ పాఠం చెప్పిన తర్వాత పిల్లవాడికి సాయిల్స్ అంటే ఏంటో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనే పాఠం తీసుకున్నాం అనుకున్నా, ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనే పాఠం చెప్పడం, నిర్ణయించుకోవడం అనేది ఎలా చెప్పడం అనేది ఉపగమనం. క్లాస్కి వెళ్ళి చెప్పాలి అని మనం నిర్ణయించుకుంటాం చూసావా, దాన్ని మనం ఏమంటామంటే ఉపగమనం అంటాం అన్నమాట. దాన్ని అప్రోచ్ అంటాం. మరి ఆ పాఠంలో చివరిలో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ పాఠం పిల్లవాడి చివరిలో పిల్లవాడికి ఎన్ని రకాల మట్టిలు ఉన్నాయి, మట్టిల యొక్క స్వభావం ఏంటి, ఆ మట్టిల యొక్క ఉపయోగం ఏంటి, మృత్తికా క్రమక్షయం ఏ విధంగా జరుగుతుంది, సాయిల్ ఎరోషన్ ఏ విధంగా జరుగుతుంది, సాయిల్ డీగ్రేడేషన్ ఏ విధంగా జరుగుతుంది, మళ్ళీ ఆ సాయిల్ని మనం ఏ విధంగా వాటిని మంచిగా తీసుకురావాలి. అర్థమైనా? ఇవన్నీ కూడా కొన్ని గమ్యాలు పెట్టుకుంటాం చివరిలో. ఇప్పుడు ఆ ఒక్కొక్క గమ్యానికి మనం వెళ్తానికి ఒక్కొక్క పద్ధతిని ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమైనా? అవే పద్ధతులు. మరి ఆ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని చెప్పేటప్పుడు అర్థమైనా చివరిలో టెక్నిక్ అంటే ఇప్పుడు అది చెప్పాలన్నటువంటి ఒక స్ట్రాటజీ, ఒక మెథడ్ ఎత్తుకుంటాం కదా, ఆ మెథడ్లో క్లాస్ రూమ్లో వాడేటువంటి చిన్న చిన్న మెలుపులు కానీ వ్యూహాలు కానీ వాటిని ఏమంటాం టెక్నిక్ అంటాం అనమాట. అర్థమైందా? ఇది చిన్నవంటే మనం టీఎల్ఎంస్ వాడుతూ ఉంటాం చూసా, అటువంటివి. ఇది ఒక సాంకేతిక పద్ధతి. ఓకేనా? దానికి సంబంధించిన మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే టెక్నిక్ అంటే మనం వాడడం టీఎల్ఎంస్ అవన్నమాట టెక్నిక్ అంటే. ఇప్పుడు మీకు సింపుల్గా ఇది మన ఉపగమనం అనుకుంటే దాంట్లో ఇది మెథడ్ అవుతుంది. ఆ మెథడ్ లోపల ఏముంటుంది? టెక్నిక్ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో అప్రోచ్ నుంచే మనకి ఏం పుడతాయి? మెథడ్స్ పుడతాయి. ఈ మెథడ్స్ పద్ధతుల నుంచి ఏం పుడతాయి? మనకి టెక్నిక్స్ పుడతాయి. గుర్తుపెట్టుకోవాలి ఫ్లో. అర్థమైందా? ఇదేంటిది మనకి అప్రోచ్, దాన్ని ఉపగమనం అంటాం. రెండోది ఏంటిది మనకి మెథడ్, దాన్నే పద్ధతి అంటాం. మూడోది ఏంటి? టెక్నిక్, దాన్ని మెలకువలు, వ్యూహము ఏమంటాం? వ్యూహము, దాన్ని టెక్నిక్ అంటాం. అర్థమైందా? మెథడ్స్ అని మనకి ఎక్కడి నుంచి పుట్టినాయి? అప్రోచ్ నుంచి పుడతాయి. మరి టెక్నిక్స్ ఎక్కడి నుంచి పుట్టాయి? మెథడ్స్ నుంచి పుట్టాయి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మీకు ఒక టెట్లో బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సరే, ఈ ఇంతవరకు మనకి ఇదొక్కటే బిట్. సో ఉపగమనం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? పద్ధతితో పోల్చుకుంటే. పద్ధతి యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది. దేంతో పోల్చుకుంటే? టెక్నిక్తో పోల్చుకుంటే. పద్ధతి అనేది దేని నుంచి వచ్చింది? అప్రోచ్ నుంచి వచ్చింది. టెక్నిక్ అనేది దేని నుంచి వస్తుంది? మెథడ్ నుంచి వస్తుంది అన్నమాట. మెథడ్ అండి, మెథడ్ కాదు, మెథడ్ అంటే పద్ధతి నుంచి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అప్రోచెస్లో
టూ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అర్థమైందా, దాంట్లో తర్వాత పిల్లవాడి కేంద్రీకృత పద్ధతి అని రెండు ఉంటాయి అప్రోచెస్. టీచర్ సెంటర్డ్ అప్రోచ్ అండ్ చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అని మనకి రెండు అప్రోచెస్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. ఇంక ఈ అప్రోచెస్ ఏం పుడతాయని చెప్పాము, పద్ధతులు పుడతాయి, అది చెప్తాం. మనకి ప్రజెంట్ ఎన్ని టైప్ ఆఫ్ అప్రోచ్ ఉన్నాయి గవర్నమెంట్ చేత మనకి మామూలుగా చెప్పుకున్నాయి మనకి టూ టైప్స్. ఒకటి ఏంటి, టీచర్ సెంటర్డ్, దాన్ని ఏమంటాం ఉపాధ్యాయ కేంద్రీకృత. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపగమనం. లేదా నెక్స్ట్ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. అంటే ఉపగమనం నుంచి ఏం పుట్టుకొచ్చాయి, పద్ధతులు పుట్టుకొచ్చాయి. రెండు పద్ధతులు వచ్చినాయి అన్నమాట. ఏంటి, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి వచ్చింది, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ అప్రోచెస్ లో పద్ధతులు వచ్చినాయి కాబట్టి ఈ అప్రోచ్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఏ పద్ధతులు ఉంటాయి, విద్యార్థి కేంద్రీకృత అప్రోచ్ గా తీసుకున్నట్లయితే దీంట్లో ఏమేమి పద్ధతులు ఉంటాయి అర్థమైందా. మరి టెక్నిక్స్ ఈ పద్ధతిలోనూ వాడతాము, ఈ పద్ధతిలోనూ వాడతాము టెక్నిక్స్ అనేవి. ఓకేనా. మరి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉన్నటువంటి మెథడ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అర్థమైంది. సో అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత అంటే ఏంటి, దీంట్లో ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా వహిస్తాడు, పిల్లవాడు ప్యాసివ్గా ఉంటాడు. అంటే టీచర్ యాక్టివ్గా ఉంటాడు, పిల్లవాడు ప్యాసివ్గా ఉంటాడు. మరి విద్యార్థి కేంద్రీకృత అంటే ఏంటి, పిల్లవాడు యాక్టివ్గా ఉంటాడు, టీచర్ ప్యాసివ్గా ఉంటాడు, ఫెసిలిటేటర్గా ఉంటాడు. ప్యాసివ్గా అంటే ఏంటి అంటే తన పాత్ర కొంచెం తక్కువగా ఉంటుంది, పిల్లల చేత కార్యకలాపాలు చేయించే పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి ప్రజెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా అదైనా విద్యార్థి కేంద్రీకృతంగానే సాగాలి. కానీ దేని కేంద్రీకృతంగా మనం ఏ పద్ధతి వాడుతున్నాము, పేపర్ వర్క్ ఏం విద్యార్థి కేంద్రీకృతం ఉంటుంది, కానీ క్లాస్ రూమ్లో మాత్రం మనం ఎప్పుడు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతంగానే మనం వ్యవహరించవలసి వస్తుంది అనమాట రీసెంట్ ట్రెండ్లో. కాబట్టి ఒకసారి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను టీసీ అంటే టీచర్ సెంటర్డ్ అని, మరి ఎస్సి అంటే చైల్డ్ సెంటర్డ్ అని, చైల్డ్ లేదా స్టూడెంట్ సెంటర్డ్ లేదంటే సిసి అని పెట్టుకోండి, చైల్డ్ సెంటర్డ్ అర్థమైందా. టీసీ అంటే టీచర్ సెంటర్డ్. మరి టీచర్ సెంటర్డ్లో మనకి ఏ పద్ధతులు ఉంటాయి మనం రాసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏముంటుంది, ఉపన్యాస పద్ధతి. మన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి మైక్ ఇచ్చారంటే అసలు వదిలిపెట్టడం బాబు అంటారు చూసారా, అలా ఉపన్యాస పద్ధతి. ఉపన్యాసం ఏంటో, ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి రెండోది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇక మూడోది మూలాధార పద్ధతి. ఇంకా ఎమ్మటనే ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తగులుకుంటారు కామెంట్లో, సార్ ఇంగ్లీష్లో చెప్పండి అని. కొంచెం వెయిట్ చేస్తే ఇంగ్లీష్లో కూడా చెప్తారు. మూలాధార పద్ధతి. తర్వాత పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. నాలుగోది పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. నీట్గా వినండి, నిదానంగా రాసుకోండి, పంపలే మొదల. ఒక గంట చూడటం వల్ల ఒక బిట్ వచ్చిందంటే గంట చూడొచ్చు ఒక వీడియోని. అర్థమైందా అది. ఇప్పుడు ఉపన్యాస పద్ధతి ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తాను. ఉపన్యాస పద్ధతి అంటే, ఉపన్యాసం అంటే ఏంటారు, ఇది ఏంట్రా బాగా లెక్చర్లు ఇస్తున్నాడు అంటాం. అదైనా టీచర్లు మనకే లెక్చర్లు ఇస్తున్నాడు ఏంద్రా అనుకుంటాం సార్, అది లెక్చర్ పద్ధతి, లెక్చర్ మెథడ్. మరి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏంటి, లెక్చర్తో పాటు డెమాన్స్ట్రేషన్ ఇవ్వటం అనమాట. అంటే పాఠం చెప్తూనే దాని గురించి డెమాన్స్ట్రేషన్, ఒక వస్తువుని తీసుకుని దాన్ని చూపిస్తూ చెప్పడం, డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్
మూలాధార పద్ధతి అంటే సోర్స్ మెథడ్. దీన్నే మూలాధార పద్ధతి ఇంకో పేరు వనరుల పద్ధతి. వనరుల పద్ధతి. దీన్నే సోర్స్ SORC సోర్స్ మెథడ్. ఇక టాపిక్ అయిపోతే కింద కామెంట్లో వస్తే సార్ ఎగ్జామ్ అంటారు. మాకు నేను టైం ఇవ్వండి, ఊపిరి పీల్చుకున్న ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేస్తాం. సోర్స్ మెథడ్. ఓకే, నెక్స్ట్ పర్యవేక్షణ అధ్యయన పద్ధతి. దీన్నే సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్ అంటాడు. పర్యవేక్షణ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. నాకు ఎవరో ఒక పర్సన్ కామెంట్ సెక్షన్ సార్ మీ బుక్ చూపించండి అన్నారు. ఇదిగోండి ఒకసారి చూడండి. ఓకే, ఇది బుక్. ఈ బుక్తో పాటు నా దగ్గర డైట్లో ఉన్న సోషల్ మెథడ్ బుక్ ఉంది, బీఈడి వాళ్ళ సోషల్ మెథడ్ బుక్ ఉంది. రెండు రిఫర్ చేసి దాంట్లో మీకు ఎంతైతే అవసరమైందో చాలా ఉంటుంది మ్యాటర్. నాకు అంత అవసరం లేదు. కట్టే, కొట్టే, తెచ్చే, బిట్టు పట్టే అంతే. ఓకేనా? ఎస్. మరి టీచర్ సెంటర్డ్ మెథడ్లో మన ఏ మెథడ్స్ ఉంటాయి? లెక్చర్ మెథడ్, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, సోర్స్ మూలాధార పద్ధతి, వనరుల పద్ధతి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి, సూపర్వైజ్డ్ స్టడీ మెథడ్. అర్థమైందా? మీకు దీంట్లోంచి బిట్ ఎలా అడుగుతాడు? ఈ కింది ఇచ్చిన వాటిల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిదేంటి, లేదా ఈ కింది ఇచ్చిన వాటిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏంటి అని అడగడానికి చేస్తున్నాం అన్నమాట. ఏది? టీచర్ సెంటర్డ్. మరి ఇప్పుడు మనం చైల్డ్ సెంటర్డ్ చూద్దాం. చైల్డ్ సెంటర్డ్ అంటే విద్యార్థి కేంద్రీకృతమైన పద్ధతి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అదేనా? ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అంతా దీని మీద నడుస్తుంది, చైల్డ్ సెంటర్డ్ అని. మరి ఈ చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను మీకు ఇప్పుడు. ఇది బ్రీఫే. ఇది చెప్పాలంటే చాలా క్లాసులు పట్టింది. ఇది ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు చెప్పుకుంటా. అంటే టీచర్ సెంటర్ మెథడ్స్ గురించి ఒక రోజు, చైల్డ్ సెంటర్ మెథడ్ గురించి ఒక రోజు చెప్పాలి. మీకు ఈ పద్ధతులు అంటే ఏంటో మీకు తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను ఇది. మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఏంటి? ఫస్ట్ ప్రాజెక్ట్ మెథడ్. దాన్నే ప్రకల్పన పద్ధతి. మరి రెండోది సమస్య పరిష్కార పద్ధతి. అంటే మనం పిల్లలకు ఒక సమస్యనిస్తే ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించాలి. దాన్ని సమస్య పరిష్కార పద్ధతి అంటారు. అదే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇస్తాము, ఆ ప్రాజెక్ట్ పిల్లవాడు చేసుకోవాలి. చర్చా పద్ధతి అంటే ఇక్కడ ఒక టాపిక్ ఇస్తాం, అదైనా ఆ టాపిక్ ని పిల్లవాళ్ళు డిస్కస్ చేయాలి. అంటే పిల్లవాళ్ళే యాక్టివ్ ఉంటారు. నెక్స్ట్ ఇండెంటివ్. ఒకసారి ఎందుకు కనిపిస్తుంది? ఇండెంటివ్. ఓకే, ఇండక్టివ్ తెలుగులో రాయలేదు ఫస్ట్. ఓకే, ఆగమన మరియు నిగమన. నీట్గా రాసుకోండి నోట్స్. నిగమన నేను చెప్పిన లెసన్స్ రాసుకుంటే మీకు 12 బిట్టుల్లో కనీసం ఒక 8 బిట్లు కంపల్సరీగా అయితే నేను చెప్పిన టాపిక్స్లో నుంచి వస్తాయి. మిగతా 4 సార్ అంటే దేవుడు ఎరుగు. ముందు ఎంతో కొంత అవి కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను, మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇదైతే గ్యారంటీ. నిర్మాణాత్మక వాదం. దీన్ని కన్స్ట్రక్టివ్ మెథడ్ అంటాం. అర్థమైందా? మరి ప్రకల్పన పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటారో మళ్ళీ ప్రాజెక్ట్ మెథడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి మనకు ఒకసారి కింద ఆప్షన్ బట్టి మనం ఇంగ్లీష్ ఆప్షన్ బట్టి ఈజీ చెప్పవచ్చు. సమస్య పరిష్కారం అంటే ప్రాబ్లం సాల్వింగ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు ఒక 10 నిమిషాల కాడికి. డిస్కషన్ మెథడ్ చర్చా పద్ధతి. డిస్కషన్ మెథడ్. ఆగమన నిగమన. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. వీటి గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గురించి చెప్పుకున్నాను. ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. మార్కులు కావాలంటే చివరి రోజు చూడాల్సిందే, లేదంటే వదిలేసి పక్క వెళ్ళిపోండి. అబ్జర్వేషన్ మెథడ్. ఉద్యోగం కావాలంటే మనం కంపల్సరీగా లెసన్ అంతా కరెక్ట్గా వినాల్సిందే. అబ్జర్వేషన్ మెథడ్. కన్స్ట్రక్టివ్
మెథడ్ అనుకోండి. ఓకే, సింపుల్. మళ్ళీ ఒకసారి చైల్డ్ సెంటర్ చూద్దాం. ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ అంటే పిల్లవాడికి దేనైనా ఒక ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో అరవైన ధరల గురించి తెలుసుకొని రావాలి. ప్రాజెక్ట్ ఇస్తే పిల్లవాడు వెళ్ళి, లేదంటే సెన్సెస్ మీ ఊర్లో ఎంతమంది చదువుకున్నా ఉన్నారో ఒక సెన్సెస్ తీసుకొని రండి అంటే ఒక పేపర్ తీసుకొని దాంట్లో ఏ వయసు వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఎంతమంది చదువుకున్నారు లేదా అని తీసుకొస్తారు. అట్లా ప్రాజెక్ట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇచ్చి. సమస్య పరిష్కార పద్ధతి, మనం ఒక సమస్యని క్రియేట్ చేస్తాం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్పాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్. మూడవది చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్. నాలుగోది ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. ఇది మనం సపరేట్గా చెప్పుకున్నాం. ప్రతి దాని గురించి చెప్పుకోవాల్సింది, ఇవన్నీ గురించి చెప్పుకోవాల్సింది. పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్. నెక్స్ట్ నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివ్ మెథడ్. మనకి టెట్లో దీని గురించి ఇట్లా అడుగుతాడు బిట్టు. అంటే ఇది ఇదేంటి టీచర్స్ అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అని చెప్పేసి ఉపన్యాస పద్ధతి, మూలాధార పద్ధతి, పర్యవేక్షణ అధ్యయన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతిని ఇచ్చి దాంట్లోంచి బిట్టడం ఛాన్స్ ఉంది. లేదంటే చైల్డ్ సెంటర్డ్ మెథడ్ కానిది అని చెప్పేసి ప్రకల్పన పద్ధతి, పరిశీలన పద్ధతి, ఆగమన నిగమన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇస్తారు. ఆశయం ఏంటి? ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అవుతుంది అనమాట. ఇట్లా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏరియా నుంచి ఇట్లా క్వశ్చన్స్ గతంలో అడిగారు కాబట్టి నేను గత క్వశ్చన్స్ కూడా పరిశీలించి ఈ లెసన్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు, వీళ్ళకి ఎంతవరకు చెప్పాలని దృష్టిలో పెట్టుకుని అంతవరకే చెప్తున్నారు. మనకి మ్యాటర్స్ చాలా ఉంటాయి, అంతా చదవడం అసలు మనకి ఎక్కడైతే బిట్ తగ్గుతుందో అది చెప్పుకుంటే చాలు. ఓకేనా? ఒకసారి మీరు అప్రోచ్ అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఉపగమం అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని మనం చేయాలని ఆచరించడం లేదా నిర్వహించడం లేదా మన దానిపైన ఏర్పడిన ధోరణి. అర్థమైందా? మరి ఆ ధోరణి ఏర్పడిన తర్వాత అది పిల్లవాళ్ళకి ఎటువంటి పద్ధతులు అంటే మనం ఒక లక్ష్యాన్ని గమ్యాలు నేర్చుకుంటాం కదా, ఆ గమ్యాలు నిర్ణయించుకున్న గమ్యాలని మనం చేరుకోవడానికి అభ్యాసన ఫలితాలు సాధించడానికి ఎంచుకున్న మార్గాలనే మన పద్ధతులు అంటాం. ఇది మనకి డెఫినేషన్స్ ప్రతికి ఇది ఇచ్చు. అంటే మనకు ఎట్లా అడుగుతారంటే బిట్టు ముందుగా నిర్ణయించిన గమ్యాలని చేరడానికి అభ్యాసన ఫలితాలు సాధించడానికి గల మార్గాల్ని ఈ కింది వాటిలో ఏమంటారు? ఉపగమం, పద్ధతి, మెలకువలు, వ్యూహాలు అంటారు. ఏంటివి? పద్ధతులు. ఏదైనా ఒక పనిని చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం లేదా నిర్వహించడాన్ని ఏమంటారు అని మళ్ళీ ఇయే ఉపగమం, పద్ధతి, మెలకువలు. అర్థమైందా? ఆన్సర్ ఏమొస్తుంది? నిర్ణయించుకోవడానికి ఉపగమం అయింది అనమాట. అర్థమైందా? ఉపన్యాస పద్ధతి అనేది ఏంటి? ఉపగమ, పద్ధత, మెలకువల. ఇట్లా మనకి బిట్లు ఆడటానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? అసలు దీనికి ముందు ఒకటి చెప్పడం మర్చిపోయా. అసలు అభ్యాసం జరగాలంటే ముఖ్యంగా ఏం కావాలి? అసలు బోధన జరగాలంటే ముఖ్యంగా ఏం కావాలి మనకి? ఇది ఒక ట్రయాంగిల్ మర్చిపోయానండి, ఇది రాసుకోండి. అసలు బోధన జరగాలంటే మనకి ఎవరు కావాలి? ఫస్ట్ బోధకుడు. ఇంగ్లీష్ మనం చెప్పండి, బోధకుడు అంటే ఎవరు? టీచర్. నెక్స్ట్ బోధనాంశం అంటే ఏంటి? మనం దేనికి చెప్పబోతున్నాము అది. అదైందా? టాపిక్ అనుకోవచ్చు లేదా లెసన్ అనుకోవచ్చు. నెక్స్ట్ బోధనా వ్యూహం. ఈ వ్యూహం లేకపోతే అర్థమైందా? బాహుబలి సినిమాలో కట్టప్పని చంపే వాళ్ళ ఇద్దరు, కట్టప్ప అన్న వాడి పేరేంటి? బాహుబలి సినిమా నల్ల కాలికేయని చంపడానికి అటుపక్క బాహుబలి, బల్లారి దేవుడు ఇద్దరు కూడా ఏం చేస్తారు? వ్యూహాలు రచిస్తారు కదా. ఆ వ్యూహాలు అంటే పిల్లవాడికి మనం ఏదైతే పాఠం అర్థవంతంగా చెప్పాలో, ఏ విధంగా వెళ్ళాలో అని చెప్పేది బోధన వ్యూహం. కాబట్టి ఒక బోధన జరగాలంటే ఖచ్చితంగా బోధకుడు కావాలి, బోధనాంశం కావాలి, బోధన వ్యూహం కావాలి. సార్ ఈ ముగ్గురుంటే సరిపోయిద్దా, ఇంకోళ్ళు మిస్ అయ్యారు కదా అని అంటారు కొంతమంది తెలివిగా. ఎవరు? పిల్లవాడు, విద్యార్థి కావాలి కదా. కానీ ముఖ్యంగా ఇచ్చారు కాబట్టి ప్రధానంగా వీళ్ళు కావాలి. ఎందుకంటే మనం చెప్పేదే పిల్లలకు కదా, కాబట్టి పిల్లల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్థమైందా? బోధకుడు, బోధనాంశం, బోధనా వ్యూహం, ఈ మూడు కూడా కంపల్సరీగా మనకి అవసరము ఉంటుందన్నమాట. ఇది ఇంతవరకు
మీకు ఒక బ్రీఫ్. ఇప్పుడు పద్ధతులలో అయిపోయింది, ఉపగమంలో కొన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మెలకువల్లో చెప్పుకుంటే మనకి ఒక ఓవరాల్గా ఈ లెసన్ సంబంధించిన డ్రాఫ్ట్ మీకు వస్తుంది. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటే ఆ మెటీరియల్ చదువుకోవచ్చు, లేదా నేను తర్వాత క్లాసుల్లో వీటి రెండు తీసుకొని 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో అలా కొట్టేస్తూ పెట్టేస్తూ ఉంటాను. చక్కగా ఉపన్యాస పద్ధతి ఒక 5 నిమిషాల వీడియో, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఒక 5 నిమిషాల వీడియో, మూలాధార పద్ధతి ఒక 5 నిమిషాల వీడియో, అలా పెట్టేసి నేను మీకు రానున్న క్లాసుల్లో మీకు రోజుకు 1 కాడికి 2 కాడికి మీకు రిలీజ్ చేస్తూ ఉంటాను. అర్థమైందా? అది ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్గా నీట్గా రాసుకున్నట్లయితే మనం మెలకువలు చూద్దాం అసలు. ఓకే, ఇప్పుడు వరకు మనం ఓవరాల్గా అప్రోచ్, ఉపగమం అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, మెలకువలు టెక్నిక్ అంటే ఏంటో తెలుసుకున్నాము. తర్వాత ఉపాధ్యాయ కేంద్రీకృతలు ఎలా ఉంటాయి, విద్యార్థి కేంద్రీకృతలు ఎలా ఉంటాయి నేర్చుకున్నాము. ఇప్పుడు మీకు వ్యూహాలు, మెలకువలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మనకి బిట్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వ్యూహాలు, దీన్ని స్ట్రాటజీస్ లేదా టెక్నిక్స్ అన్నాం. దీంట్లో ఏమొస్తే మనం చూసుకోవాలి. ఫాస్ట్ నెక్స్ట్ హెడ్డింగ్లో పెట్టుకోండి, నెక్స్ట్ హెడ్డింగ్లో రాసుకోండి. వ్యూహాలు, స్ట్రాటజీస్, టెక్నిక్స్. ఎవరైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఆడి అన్ని వినుంటే చక్కగా వీడియోని క్లోజ్ చేసుకుని హ్యాపీగా మీరు ఎదురు చదువుకోవచ్చు. ఎవరైతే వినలేదో వాళ్ళు మాత్రం చివరి వరకు కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ వ్యూహాలు అంటే ఏంటి? వ్యూహాల్లో స్ట్రాటజీస్ అంటే వ్యూహాత్మక నైపుణ్యం, కార్యప్రణాళిక, సమగ్ర కార్యాచరణ అని అర్థం వస్తుంది. వ్యూహం అంటే యుక్తి, వ్యూహాత్మక నైపుణ్యం, కార్యప్రణాళిక, సమగ్ర ఇలా అవసరం లేదు. దీని మంది బిట్టి ఏమి మనకి ఇవ్వడు. అదైనా విద్యా గమ్యాలను సాధించడం కోసం అనేక వ్యూహాలు రూపొందిస్తాము. ఓకే, ఇది అవసరం లేదు. ఎస్, ఇప్పుడు దీంట్లో ఏముంటే మనం చూద్దాం. ఫస్ట్ వన్, దీంట్లో ఏముంటాయి? ఫస్ట్ది బ్రెయిన్ స్ట్రామింగ్, దాన్ని మేధో మదనం అంటాం. మేధో మదనం, వీటి గురించి మనం చిన్నగా ఒకటి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మేధో మదనం తర్వాత ఏంటి? మేధో మదనం తర్వాత బృంద బోధన. అర్థమైందా? బృంద బోధన, టీమ్ టీచింగ్, జట్టు లేదా బృంద బోధన. ఉదాహరణకి నేను చెప్పేటువంటి క్లాసుల్లో పిల్లలు ఒక్కొక్కరు కొంతమంది కొన్ని సామర్థ్యాల్లో ముందుంటారు, కొన్ని సామర్థ్యాల్లో వెనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తాం, ఒకే సామర్థ్య గల పిల్లలందరినీ కూడా ఒక జట్టు చేసి వాళ్ళకు సపరేట్గా ఒక స్ట్రాటజీ, ఇంకో జట్టు చేసి వాళ్ళకు ఇంకొక స్ట్రాటజీ, ఇంకో జట్టు చేసి వాళ్ళకు ఇంకో స్ట్రాటజీ. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టుగా అందరిని తీసుకెళ్ళి ఒక్కో దుడ్లో కట్టేయడానికి గవర్నమెంట్ స్కూల్లో కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కరు పిల్లవాడు ఒక్కొక్క యూనిక్గా ఉంటాడు, ఒక్కొక్క లక్షణంతో ఉంటాడు. అదేవిధంగా కాబట్టి ఇక్కడ 40 మంది ఉంటే 40 మంది 40 రకాలుగా ఉండే పిల్లలు ఉంటారన్నమాట. వాళ్ళలో మళ్ళీ జట్లు చేసుకొని వాళ్ళకి మనకి ఒక వ్యూహాన్ని, ఒక టెక్నిక్ని వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. అర్థమైందా? అది నెక్స్ట్ జట్టు బోధన, ఉపగమం అప్రోచ్. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా ఎక్కువగా దీని నుంచే చాలాసార్లు అడిగారు. మైండ్ మ్యాపింగ్ ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా జూజీబీ మైండ్ మ్యాపింగ్. అదైనా నెక్స్ట్ వచ్చేసరికి ప్రశ్నించుట. నెక్స్ట్ ఏంటి? ప్రశ్నించుట. ఐదోది ఏంటి? ప్రశ్నించుట తర్వాత ప్రశ్న రకాలు చాలా ఉంటాయి, ఇది కూడా చాలా ఉంటాయి. ఇంకొన్ని యాక్టివిటీస్ చేపిస్తాం, కార్యకలాపాలు ఉంటాయి. కార్యకలాపాలలో చాలా ఉంటాయి, మరి కొన్ని ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఆ 5 కార్యకలాపాలు చూద్దాం. 1 2 3 4 5. ఎస్, కార్యకలాపాల్లో యాక్టివిటీస్లో, దాని ఇంగ్లీష్లో యాక్టివిటీస్లో. ఓకే, ఇంగ్లీష్ గురించి చెప్పలేదు, ఇంగ్లీష్ తర్వాత రాస్తాం. కార్యకలాపాల్లో నాటకీకరణ, తర్వాత పాత్ర పోషణ, పిల్లల చేత యాక్టివిటీస్. క్షేత్ర పర్యటనలు. నెక్స్ట్ క్లబ్బులు. నెక్స్ట్ ప్రదర్శనలు. అర్థమైందా? ఇవి
ఇవేంటివి యాక్టివిటీస్. దీంతో ఈ లెసన్ యొక్క బ్రీఫ్ అంతా అయిపోయింది. ఏది సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు అనే టాపిక్ యొక్క బ్రీఫ్ అంతా కూడా అయిపోయింది అనమాట. అర్థమైందా? సో సార్ ఇంగ్లీష్ చెప్పగలుగుతాను మీకు. బ్రెయిన్ స్ట్రామింగ్ అండ్ మేధో మదనం అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రామింగ్, బ్రెయిన్ స్ట్రామింగ్. నెక్స్ట్ జట్టు పదం అంటే టీమ్ టీచింగ్. మైండ్ మ్యాపింగ్ లేదా కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఈ ఫ్రంట్ పేజ్ వేస్తున్నారు ఎక్కువ, అందుకని దీని గురించి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు. ఎన్ఈపి 2020లో దీన్ని బాగా నొక్కి పలికారు, అందుకనే దీని గురించి బిట్టడానికి అవకాశం ఉంది. కాన్సెప్ట్ మ్యాపింగ్, ప్రశ్నించుట, క్వశ్చనేర్ అంటే పిల్లల్ని ప్రశ్నలు అడగడం, పిల్లల చేత ప్రశ్నలు అడిగించుకోవడం. ఇంకా యాక్టివిటీస్, నాటకీకరణ, డ్రామటైజేషన్, డ్రామాటిక్ వర్క్ అంటారు, లేదా డ్రామటైజేషన్. సోషలంగా కొంచెం తేడా పడతాయి. రోల్ ప్లే, స్పెల్లింగ్స్ దాని గురించి పట్టించుకోబాకండి, ఎందుకంటే మీరేమో గ్రూప్ 2లో థియరీ పార్ట్ రాయడానికి వెళ్ళట్లేదు, గ్రూప్ 1లో. అర్థమైందా? ఆడు క్వశ్చన్లు ఇచ్చుంటే దాంట్లో ఏదో ఒకటి ఎంచుకొని రావడానికి వెళ్తున్నాం, కాబట్టి దీంతో పనిలే, కాన్సెప్ట్తోనే పని. క్షేత్ర పర్యటన, ఫీల్డ్ ట్రిప్స్. క్లబ్బులు అంటే ఇంగ్లీష్ క్లబ్బు, సోషల్ క్లబ్బు. మన సోషల్ కదా, సోషల్ క్లబ్లో ఒక్కో దాంట్లో కొన్ని క్లబ్బులు పెట్టుకుంటాం, ఆ క్లబ్బులు. నెక్స్ట్ ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్. ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్స్. ఇవి అర్థమైందా? ఓవరాల్ గా మనకి ఈ లెసన్ సంబంధించినటువంటి ఏమేమి చదువుకోవాలి, వీటన్నిటి గురించి మళ్ళీ ఒక వీడియో. అంటే ఇది చేసుకుంటూ పోతే 3 గంటల లెసన్ అయింది. మనం ఆ 3 గంటలు ఏం చేస్తామంటే 10 నిమిషాల కాడికి అట్లా ఒక్కొక్క వీడియో చూస్తూ వదులుతా ఉంటా, హ్యాపీగా ఒక వీడియో చూసుకుని మీ నోట్స్ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. అర్థమైందా? సో మేధో మదనం, జట్టు బృంద బోధనం, మైండ్ మ్యాపింగ్, ప్రశ్నించుట, ఇవన్నీ ఏంటి? వ్యూహాల్లో భాగం. అర్థమైందా? సో ఈ లెసన్ ద్వారా మనకి ఏం అర్థమైంది అయ్యా చివరికి అంటే, అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటో అర్థమైందంట. ఏటీఎం లాగా ఏఎంటి అన్నమాట. అప్రోచ్ ఉపగమం, మెథడ్ పద్ధతి, టెక్నిక్ వ్యూహము. అప్రోచ్లో మనకి 2 ఉంటాయి, టీచర్ సెంటర్లు, చైల్డ్ సెంటర్లు అప్రోచ్ ఉంటాయి. ఈ టీచర్ సెంటర్ మెథడ్లో, చైల్డ్ సెంటర్ మెథడ్లో ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి. దీంట్లో ఒక 6 ఉన్నాయి. ఏది? టీచర్ సెంటర్లో ఒక 4 ఉన్నాయి, చైల్డ్ సెంటర్లో ఒక 6 ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. అర్థమైందా? ఆడి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అయితే హ్యాపీగా పుస్తకాలు తీసి వీటి గురించి చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. కొత్త వాళ్ళు అనుకుంటే హ్యాపీగా చూడండి, నెక్స్ట్ వీడియోస్ కోసం చూడండి, అర్థం అవడం కోసం మీ దగ్గర పుస్తకాలు చదువుకోండి. టెక్నిక్స్లో మనకి 5 ఇచ్చాడు. అర్థమైనా 5లో చివరి ఏదైతే ఉందో, చివరి దాంట్లో మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. యాక్టివిటీస్లో ఇంకొక 2, 3, 4, 5 ఇచ్చాడు. అర్థమైందా? 4+1 ఆ చివరిది 5 అయింది. ఆ 1లో మనకి ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇది ఓవరాల్ ఈ లెసన్ యొక్క రూట్ మ్యాప్, చదివే పద్ధతి. అర్థమైందా? ఈ రకంగా చదువుకున్నాం అనుకున్నా మనకి ఈ లెసన్ నుంచి అసలు బిట్టు పడడానికి అవకాశం లేదు. 2 బిట్లు అయితే నేనైతే మీకు కన్ఫామ్ ఇస్తున్నాను. ఎట్లా? దేంట్లోంచి? ఈ అప్రోచ్ నుంచి ఎక్కువ రావు, దీన్ని వదిలేసేయచ్చు. మెథడ్ నుంచి ఒకటి, టెక్నిక్ నుంచి ఒకటి కంపల్సరీగా 2 బిట్లు అయితే వస్తాయి, 2 మార్కులు అయితే గ్యారంటీ. అదైనా వాటి గురించి మన వీడియోస్, ఒక్కొక్క దాని గురించి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వీడియోస్ రేపటి నుంచి మీకు వరుసగా, రేపే ఒక 2-3 వదిలేస్తాను. అట్లా ఈ 2-3 రోజుల్లో మీకు దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. అదండి ఈ లెసన్ యొక్క ఓవరాల్ బ్రీఫ్. కాబట్టి ఎవరైనా ముందుగా చదువుకునే ఉంటే చదువుకోండి, ఓకేనా? రెండోది ఏంటంటే, మనం 6th క్లాస్ బిట్లన్నీ కూడా అప్లోడ్ చేసాం. 7th క్లాస్లో దాదాపు 11 లెసన్లు అయితే 12 లెసన్లు మొత్తం 11 లెసన్లు అప్లోడ్ చేసాం. ఇంకొక లెసన్ ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాం, ప్రాక్టీస్ బిట్స్. దాదాపు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దాదాపు 60 లెసన్లు ఉన్నాయి. అర్థమైందా? 60 లెసన్ నుంచి ప్రతి లెసన్లో 10 వేసుకున్న 600 బిట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు.
అదేనా. తర్వాత మనం ఎగ్జామ్స్ కూడా మేము గ్రాండ్ టెస్ట్లో ఆలోచిస్తున్నాం అని చెప్పాము కదా, ఆ గ్రాండ్ టెస్ట్లో ఇంకొన్ని బిట్లు వస్తాయి. అదేవిధంగా 6th క్లాస్ నుంచి సెట్ ఆఫ్ బిట్స్, 7th క్లాస్ నుంచి సెట్ ఆఫ్ బిట్స్, 8th క్లాస్ నుంచి సెట్ ఆఫ్ బిట్స్, 9th క్లాస్ నుంచి సెట్ ఆఫ్ బిట్స్, 10th క్లాస్ నుంచి సెట్ ఆఫ్ బిట్స్, ఇట్లా 5 భాగాలు కూడా మీ కంటెంట్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది. అర్థమైందా? అది కాకపోతే అవి ఎందుకు చెప్పాము, అది కొంచెం ఖర్చుతో కూడుకుంది. అవి మాత్రం మేము ఫ్రీగా ఇవ్వలేకపోవచ్చు, మినిమం ఛార్జెస్తో నేను మీకైతే ప్రొవైడ్ చేయొచ్చని ముందుగానే ప్రకటిస్తున్నాం. మీ వరకు ఫ్రీ టెస్ట్ల వరకు మన యాప్లో ఫ్రీగా ఉంటే రాసుకోండి, ₹1 కోర్సులో ఉంటే రాసుకోండి. అర్థమైందా? మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక వాట్సాప్ అయితే ఫుల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి వాట్సాప్ లింక్ అయితే లేదు. అయితే టెలిగ్రామ్ అన్లిమిటెడ్ కాబట్టి మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మా రోజు అప్డేట్స్ మీరు తెలుసుకోండి. ధన్యవాదాలు. నేను మీ మండే శ్రీనివాస్. బై బై, సైనింగ్ ఆఫ్.